నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండి ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీని చూపిస్తాను. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే, ఎంత రుచిగా ఉంటుంది. గీ రైస్, జీరా రైస్, బగారన్నం, చపాతి, పుల్కా ఎందులోకైనా సరే అదిరిపోతుంది. తొందరగా రెసిపీ చూసేద్దామా? ముందుగా గ్రేవీ తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, నూనె కొంచెం వేడవగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. 3-4 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఒక 2 నిమిషాలకి చూడండి ఇవి ఇలా కొంచెం మెత్తబడగానే 2 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని కూడా 1 నిమిషం పాటు ఈ నూనెలో వేగనివ్వండి. కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 పెద్ద సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటాల్ని పూర్తిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులో నేను ముందుగానే కూరకు సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ రాకుండా ఈ మిశ్రమాన్ని మాత్రం మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే పేస్ట్ ని రెడీగా పక్కన ఉంచి ఇప్పుడు మనం ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇప్పుడు అదే ఆయిల్ లోకి మీకు కావాల్సినన్ని ఉడికించిన కోడిగుడ్లను వేసుకొని వేపుకోండి. వీటిని 1 నిమిషం తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలకు చూడండి కోడిగుడ్లు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని పాటు ఈ మసాలాని మంచిగా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి మిక్సర్ జార్ లోకి ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మిక్సర్ జార్ అంతా శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇదంతా కలిసేలాగా కలిపేసి ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ టేస్టీ ఎగ్ కర్రీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.